We are at Rogue National Urban Park. చూసారా గాయస్, ఇక్కడ మనకి పాము కూడా కనిపించింది. కెనడాలో పాములు ఉండవంటారు. హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్, టైం వచ్చేసి 9:30 అవుతుంది ఆల్మోస్ట్. మళ్ళీ మనం లేటే. ఈరోజు ప్లాన్ ఏంటి అంటే, సో వీకెండ్ అయితే వచ్చేసింది కాబట్టి మనం ఇంట్లో అయితే ఉన్నాం. వీకెండ్ వచ్చిందంటే తెలిసిందే కదా. మనము ఈస్ట్ ఆఫ్ టొరంటో లైక్ మార్కమ్ సైడ్ రోగ్ నేషనల్ అర్బన్ పార్క్ అని ఉంది. రూగ్ నేషనల్ అర్బన్ పార్క్ అని ఉంది. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి హైకింగ్ చేసేద్దాము, ఎందుకంటే వీకెండ్ కదా. మంచి నేచర్ని ఆస్వాదిస్తూ అట్లా ఒక హోల్ లూప్ అయితే కనుక 15 కిలోమీటర్స్ అని ఉంది. బట్ మనకి 15 కిలోమీటర్స్ అయితే అంటే లైక్ ట్రై చేద్దాము మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి. బట్ ఇన్ కేస్ 15 కిలోమీటర్స్ కాకపోతే అట్లీస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ అయినా నడిస్తే పొద్దున మంచి ఫీల్ ఉంటుంది అబ్బా సండే రోజు. సో అట్లా హైక్ చేసి తర్వాత మంచి ఛాయ్ తాగితే కనుక మనకి సెట్ ఉంటుంది. సో ఆ ఛాయ్ అనే తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే మనము స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంటే మనకి టొరంటోలో ఉండే వాళ్ళకి లైక్ టొరంటో జూ తెలుసు కదా, సో అదే ఏరియాలో ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 45 మినిట్స్ అట్లా పడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హే వినీత్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. Hide and seek. రోగ్ నేషనల్ అర్బన్ పార్క్. నేషనల్ పార్క్ కాదు, నేషనల్ అర్బన్ పార్క్ అంట. ఓకే, 30 మినిట్సే. 10 o'clock కల్లా రీచ్ అవుతాము. మనం ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. 40 కిలోమీటర్స్ అంట. కాకపోతే 30 minutes 29 minutesకి వెళ్ళిపోతాము. అలా కాలే, కానీ మధ్యలో మనం ఒక సబ్స్క్రైబర్ని ఎక్కించుకోవాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఎంత వచ్చింది? ఎంత? ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఎంత? ఫ్లడ్ రిలీఫ్. సో గాయస్, ఇక్కడ మేము అబ్రాడ్లో ఉంటున్నాము. మాకు ఇక్కడ కరెంట్ కోత ఉండదు, లేకపోతే వర్షాలు లైక్ ఫ్లడ్స్ ఉండవు అట్లా అనుకుంటారేమో. కానీ మొన్ననే రీసెంట్గా ఎప్పుడు ట్యూస్డే రోజా వెడ్నెస్డేనా వెడ్నెస్డే రోజు ఫుల్ వర్షం, అంటే చాలా అంటే గట్టిగా పడింది వర్షము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ ఎంత బాగున్నా కూడా లైక్ చాలా అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11-12 వరకు లైక్ వర్షం పడుతూనే ఉంది. ఎంత 100 mm ఎంతో అని చెప్పి అన్నారు. జస్ట్ విత్ ఇన్ దట్ స్మాల్ స్పాన్ ఆఫ్ టైం అంత రెయిన్ ఫాల్ పడిందని చెప్పి ఎక్కడికక్కడ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం కదా, సో ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యేది గార్డినర్ ఎక్స్ప్రెస్ వే. గార్డినర్ నుంచి డివిపి అని ఉంటుంది, డాన్ వ్యాలీ పార్క్ వే అని. సో ఆ డాన్ వ్యాలీ పార్క్ వే స్టార్టింగ్ దగ్గర మొత్తం అని నీళ్ళు వచ్చేసి కొన్ని కార్లు అయితే స్ట్రాండెడ్ అయిపోయినాయి అసలు మొత్తానికే. సో చాలా అంటే చాలా దారుణంగా అయింది. అండ్ అట్లనే ఫస్ట్ టైం నేను ఆటోలో ఉన్నప్పుడు ముందు కరెంట్ పవర్ లాస్ అయింది, కానీ బట్ ఇక్కడ టొరంటోలో ఎప్పుడు అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ లైక్ ఇన్ టొరంటో ఐ ఎక్స్పీరియన్స్డ్ పవర్ కట్. అంటే ఎంత వర్షం పడిందో మీరే ఆలోచించండి. ఈ నీళ్ళు వేరే, ఈ నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ ఇక్కడ దూరాన వాటర్ కనిపిస్తుంది. వెళ్ళి దూకేయాలా? యాక్చువల్ ముందంతా అక్కడ గార్డెన్ ఉంటుండే, ఆ వానకి బాగానే ఎక్స్ట్రా. అది మన లేక్ ఒంటారియో ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా మనం ముందంతా వచ్చాం కదా ఇక్కడ బైక్ మీద లైక్ సైకిల్ తొక్కుంటా. సో అదంతా అదే అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి లేక్ షోర్ రోడ్ అనమాట. పక్కన అందరూ మంచిగా చూస్తే కనుక జాగింగ్, బైకింగ్ అన్నీ చేస్తున్నారు. కొంతమంది స్కేటింగ్ చేస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఇంకో ఈడొకటి రెడీ తయారై వెళ్తున్నాడు. నువ్వు పెట్టిన బ్లాగ్స్, కెనడా బ్లాగ్స్ చూసి అందరూ కెనడా వస్తా అంటున్నారు. అంత మోటివేట్ చేసాయి ఆ బ్లాగ్స్ని. బ్లాగ్స్ వాళ్ళని లొకేషన్స్. ఓకే, ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈరోజు అయితే మనమైతే రాకండి మీరు. ఏ కాంట్రవర్సీ అవుతుంది, వాళ్ళు ఎందుకు రాకూడదు చెప్పు. వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా చూస్తారు, బ్లాగ్స్ చూడరు కదా. సో అందుకే రాకుండా బెటరా?
ఏం పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ మంచోళ్ళే. ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళినా కూడా మన బ్లాగ్స్ ఇంకా స్టిల్ చూస్తారు, ఎందుకంటే మనం హిడెన్ జెమ్స్ చూపిస్తాం కాబట్టి. టొరానో జూ అంట, ఇటువైపేనా? వెల్కమ్, యా ఇదే వెల్కమ్ టు టొరానో జూ. మంది రోగ్ అర్బన్ నేషనల్ పార్క్ అయితే రైట్ వెళ్ళాలంట. వీఆర్ హియర్ పార్కింగ్ ఫర్ రోగ్ నేషనల్ అర్బన్ పార్క్. ఎస్, ఎటు పార్కింగ్ ఇంకా ముందుకి. లాస్ట్ టైం అయితే మనం ఒక మిస్టేక్ చేసాము, వాటర్ బాటిల్ తీసుకెళ్లకుండా. సో అందుకని ఈసారి బ్యాగ్ ఉంటుంది కాబట్టి నాతో పాటు బ్యాగ్లో అయితే ఒక బాటిల్ పెట్టేసుకుందాము. మనం ఎంతసేపు చేస్తామో తెలియదు కాబట్టి సేఫ్ సైడ్కి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ వద్దులే, జాగ్రత్త. దాని ప్రకారం కొంచెం జాగ్రత్తగానే ఉంటాం. చిన్నప్పటి నుంచి చాలా దెబ్బలు పడ్డాము, ఇదొక పెద్ద దెబ్బన. ఏంటిది? ఫస్ట్ ఎయిడ్ కిట్ మందంతా నాటు ఉంటుంది, అక్కడే ఆకులు చూసి తుడిచేసి రాసుకోవడం. సో గాయస్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ మనమైతే వచ్చేసాం. ఎక్కడికి వచ్చాంరా? వీఆర్ అట్ రోగ్ నేషనల్ అర్బన్ పార్క్. నైస్, స్టార్ట్ చేద్దాం ఆ ట్రయల్. ముందు అక్కడికి వెళ్ళి ఫస్ట్ మేము దీనికైతే కనుక పార్కింగ్ పే అయితే ఏం చేయలేదు. పార్కింగ్ స్లాట్స్ కూడా చాలానే ఉన్నాయి మార్నింగ్, ఎందుకంటే 10ంటికే వచ్చాం కాబట్టి. మేబీ కొంచెం సేపు అవుతే ఇంకొంచెం పెరుగుతారేమో జనాలు, అండ్ కార్లు కూడా పెరుగుతాయి అనుకుంటా. బట్ ఇప్పటికైతే తక్కువనే ఉన్నాయి. విజిటర్ సెంటర్కి వెళ్దామా? అక్కర్లే కదా, ఇక్కడ మ్యాప్ ఉంది, మ్యాప్ చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ విస్తా ట్రయల్ అంట, 1.6 కిలోమీటర్స్ వన్ వే. అది కాకుండా ఇంకా ఉన్నట్టున్నారా బావా, పక్కనే జూ ఉంది. ఎలుగుబంట్లు తప్పిపోయి ఇక్కడికి వచ్చినాయి అంటే మన మీదకి వస్తే ఏమన్నా ఉందా ఇంకా? అందుకే ఆల్రెడీ ఉన్నాయా బేర్స్? సరే, ఎన్కౌంటర్ చేద్దాం బేర్ని ఈరోజు. బేర్ మామా అని పెట్టావు మనోడే. మనకైతే చాలా ట్రయల్సే ఉన్నాయి ఇక్కడ. విస్తా, ఆర్చర్డ్, సీడర్, మాస్ట్, గ్లెన్ ఈగిల్స్ విస్తా ట్రయల్. అండ్ ఇది వచ్చేసి బేర్ వెట్లాండ్స్ లూప్ అంట. సో దీంట్లో ఒకటి పట్టుకోవాలి మనం ఈరోజు. దేనికి వెళ్దాం? ఇన్ కేస్ విస్తా ట్రయల్ అయితే కనుక 1.5 కిలోమీటర్స్ 1 to 2 hours పడుతుంది అంట. మనమైతే ఫస్ట్ ట్రయల్ స్టార్ట్ చేస్తాం, విచ్ విస్తా ట్రయల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ అంట. సో ఇప్పుడే స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 10:22 అండ్ స్టెప్స్ వచ్చేసి 420. వాట్ ఏ క్రేజీ నెంబర్. సో ఈ ట్రయల్ ఫినిష్ అయ్యేటప్పటికి ఎన్ని స్టెప్స్ అవుతాయి చూద్దాం. మొత్తం అన్ని చెట్లతో కవర్ అయిపోయి ఉంది భయ్య, ఇక్కడైతే చూస్తున్నారు కదా. అండ్ అట్లానే ఈరోజు వెదర్ కనుక చూసుకుంటే ఈరోజు పార్ట్లీ క్లౌడీ అంట కూడా. సో అందుకని మనకి సన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్ టైం టు డూ ద హైకింగ్. మనకు కనుక బేర్ వచ్చిందంటే ఏం లేదు, ఇంకా ఉసుకో పరిగెత్తడమే. మనము క్లౌడీ ఉన్న రోజు హైక్కి రావట్లే, హైక్ వచ్చిన రోజు ఇట్లుంటుంది వెదర్. నువ్వు సూపర్ రా. చిన్న వ్యూ పాయింట్ లాగా అయితే ఏదో వచ్చింది ఫ్రెండ్స్. మెట్లకి పైకి వెళ్తే మొత్తం ఈ పార్క్ కనిపిస్తుంది ఏమో వ్యూ లాగా. వావ్, డ్రోన్. ఇక్కడైతే ఒక రివర్ లాగా ఉంది, అటు మిస్ అయిపోయాము. అంటే మిస్ అవ్వడం అంటే స్ట్రైట్ వచ్చేసాము. ఇన్ కేస్ అటు లెఫ్ట్ వెళ్ళి ఉంటే రివర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వావ్, బాగుంది కదా. యా, మనం ట్రైల్ మిస్ అయినా కూడా ఇట్లా డ్రోన్తో పంపించి వ్యూస్ చూసుకోవచ్చు బేసికలీ. యాక్చువల్గా అలౌడ్ ఉండదుగా, ఎట్లా అలౌ చేశారు? ఐ మీన్ ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేకుండేరా. అడ్వెంచరర్స్ అంటారా బాబు. ఏం కాకపోతే చాలు. వెళ్తా. వావ్ వావ్ వావ్. రాక్ క్లైంబింగ్ చేస్తావా? రాక్ క్లైంబింగా? ఇక్కడ మనం పెట్టేద్దామా యాక్టివిటీ లాగా? ఇందాక చూపించిన రివరే గాయస్, రోగ్ రివర్ అనుకుంటేది. ఏవో పురుగుల్లాగా ఉండి గూడు కట్టేసినాయి ఇక్కడ అంతా. క్యాటర్ పిల్లర్, మనోడు బటర్ఫ్లైస్ అంటున్నాడు. నేనా? కాదా? నాకు తెలియదు అదేంటో. ఏమో మరి, కొంచెం తేడాగానే ఉంది. పట్టుకుంటే ఎలర్జీ వచ్చేటట్టు. యా, బట్ ఆ నెక్స్ట్ అయితే క్రేజీ ఉంది కదా, బాగా కట్టేసుకున్నాయి. వాళ్ళ పేరెంట్ కట్టిందేమో.
మనమైతే ఫస్ట్ వ్యూ పాయింట్ చేసుకున్నాం. అక్కడ నుంచి మంచి రోగ్ రివర్ వ్యూస్ అవన్నీ కనిపించినాయి. ఇప్పుడే మన ప్రయాణం అయితే మళ్ళీ రెజ్యూమ్ చేసాం. విస్తా ట్రయల్ ఒక పాయింట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏదో కిందకు ఉంది కానీ అది వెళ్ళకూడదు అనుకుంటట్టు. బట్ యా, ఇది మన యాక్చువల్ దారి అన్నమాట. అరే బాయ్, లావెండర్ అనుకుంటా ఇది. ఇక్కడ అవన్నీ కూడా లావెండర్ ఉన్నాయి చూస్తే కనుక. ఇది ఏదో కొంచెం మార్షి ఏరియా లాగా ఉంది. కొంచెం ఇటు సైడ్ లావెండర్, ఇక్కడేమో చెక్క ముక్కలు. లావెండర్ ఫామ్ ఏమో మేబీ. అవన్నిటికీ వేసాడు అక్కడ. ఎక్కడి నుంచి వచ్చి పోలనాయి ఇక్కడ అన్నీ వచ్చినట్టున్నాయి. మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి భయ్య. చుట్టూతా చూసుకుంటే మంచి నీడగా కూడా ఉంది. ఈరోజు ఎక్కువ సన్లైట్ లేదు కాబట్టి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ మనకి ఎంత పెద్ద లోయ ఉందో. చాలా కిందకే ఉంది. సౌండ్ వినిపించిందా ఇప్పుడే? జస్ట్ ట్రైన్ హాంక్. సో ఇక్కడ దగ్గరలో ఏదో ట్రైన్ ట్రాక్ కూడా ఉన్నట్టుంది. గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అనుకుంటేవి. ఇందాక అక్కడైతే టమాటాలు కూడా ఉన్నాయి. సో అన్నీ ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుతాయి అనుకుంటా, వెజిటేబుల్స్. ఫార్మర్స్ మార్కెట్ సండే కూడా కాబట్టి ఫార్మర్స్ మార్కెట్ పెట్టేద్దాం. అన్నీ కోసుకొని వెళ్ళి నాటుకుపోయినాయి చెట్లు అసలు మొత్తం. మేబీ వర్షం పడడం వల్ల కూడా ల్యాండ్ అంతా అని అవ్వడం వల్ల ఇలా ఇవన్నీ బయటకు వచ్చినట్టున్నాయి. చిన్నప్పుడు మనకి పుస్తకాల్లో చెప్తూ ఉంటారు కదా చెట్లు నాటండి అని. సో జస్ట్ నాట్ ఫర్ ఆక్సిజన్, మనకి స్టెప్స్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇట్లా రూట్స్ ఇలాంటి ప్లేసెస్లో. బేసిక్ థంబ్ రూల్ భయ్య, ముందు మనం మాట్లాడుకున్నాం కదా. సో మనం కరెక్ట్ దారిలో ఉన్నామా లేదా అని చెప్పి ఆ వైట్ మార్క్సే మనకి చెప్తాయి. సో మనకి వైట్ మార్క్ వచ్చిందంటే దట్ మీన్స్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. నిన్న నైట్ మనం డిన్నర్కి అని చెప్పి రెడ్ స్వాన్ పిజ్జాకి వెళ్ళాము. పిజ్జాకి ఆర్డర్ పేరు ఇవ్వాలి కదా. పేరు ఫనీ అని చెప్తే వీళ్ళు చూడండి ఏం పెట్టారు, ఫన్నీ అంట. ట్రైట్ రాశారు. పేరు రాయమంటే ట్రైట్ రాశారు. ఇక్కడ చూడండి గైస్, ఇదో మనం మంచిగా డర్ట్ బైకింగ్ చేయడానికి చాలా వీలుగా ఉంది. మొత్తం అంతా కిందకు ఉంది. జుమ్ 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 జుమ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడి పైత్యాన్ని. వాక్ హైక్ చేయరా అంటే ఫోటోలు తీసు. అరే రాయరా రాయరా. చూసారా? అందుకే చెప్పా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు హైక్ వస్తే కనుక నేచర్ బాగుందని చెప్పి ఫోటోలు వీడియోలు తీసుకోకుండా కొంచెము కళ్ళు నేల మీద కూడా ఉంచండి. ఎందుకంటే ఇట్లా అన్ఈవెన్గా అన్ని రాళ్ళు ఉంటాయి. సో పడిపోతే మీకు మళ్ళీ పైనుంచి హెలికాప్టర్స్ వస్తాయి. ఇక్కడైతే టొరంటోలో ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి మనమైతే బోర్డు దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఆర్చర్డ్ ట్రైల్, ఇటువైపు వెళ్తే కనుక ఆర్చర్డ్ ట్రైల్ అంట. అండ్ అట్లానే మ్యాస్ట్ ట్రైల్, ట్విన్ రివర్స్ డే యూజ్ ఏరియా. ఇటు వెళ్తే ఇటు నుంచి వచ్చాం మనము. ఆ సైన్ బోర్డ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి రోడ్ లాగా వచ్చేసింది. ఎటు వెళ్ళాలి? ఓ అటు ఒక చిన్న దారిలాగా ఉంది. మేబీ అటు వెళ్ళాలనుకుంటా. బట్ మనం అటు వెళ్ళట్లే కదా, ఇటు ఆర్చర్డ్స్ వెళ్దాం అనుకున్నాం కదా. ఓకే, పిచ్చే మోడ్. స్నేల్స్ కూడా ఉన్నాయి భయ్య ఇక్కడ. ఈ దారి ఏదో బాగుంది భయ్య. మనమైతే ఆర్చర్డ్స్ ట్రైల్ తీసుకున్నాం కదా. తీసుకోగానే ఇక్కడ స్టెప్స్ వచ్చేస్తున్నాయి. అరే కొంచెం స్లషీగా కూడా ఉంది. సైడ్ నుంచి వెళ్ళాలి. మనమైతే ఆర్చర్డ్ ట్రైల్లో ఉన్నాం కాబట్టి ఒక బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. అక్కడైతే బైకర్స్ వెళ్తున్నారు. కిందేమో ఇందాక వచ్చిన రోగ్ రివర్ కూడా ఉంది. చాలా బాగుంది కదా. రే పడిపోయిందిరా ఇది. గాయస్ ఇలాంటి స్టంట్లు చేయకండి. దూకడం వల్ల ఇది పడిపోయింది కూడా. పడిపోయిందా? మ్యాగ్నెట్ పడిపోయిందా నిజంగా? ఓ ఇక్కడ లైక్ మీ షర్ట్ లోపల ఉన్నట్టు. అమ్మా జస్ట్ ఇప్పుడే పెద్ద స్టడ్ నుంచి తప్పించుకున్నాం. లేకపోతే మళ్ళీ డెట్రాయిట్ వెళ్ళాలి. ఇంకో మైక్ ఉంది. అరే ఇది ఆఫ్ అయిపోయినట్టుందిరా. కింద పడ్డదా? ఆన్ చేద్దామా? లేదు ఆన్ ఉందిరా. అమ్మో ఇలాంటి స్టడ్లు చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి వైర్లెస్ మైక్ ఉన్నప్పుడు. మనమైతే సెకండ్ ట్రయల్ ఎంటర్ అయిపోతున్నాం. ఆర్చర్డ్ ట్రయల్ ఇటువైపు వెళ్తే వస్తుందంట. బట్ ఇటు సైడ్ వెళ్తే
రివర్ వ్యూ ఉందంట. మనమైతే రివర్ దగ్గరికి వచ్చేస్తున్నాం. చాలా బాగుంది భయ్య ఇక్కడ. మనమైతే వచ్చేసాం రివర్ దగ్గరికి. వావ్ గైస్, చూస్తున్నారు కదా కప్ప కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ కెనడాలో కప్ప. అలా మన ఆర్చిడ్స్ ట్రైల్లో ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇక్కడ అన్ని చెట్టు కొమ్మలు చెట్లు అన్నీ పడిపోయి ఉన్నాయి. లొకేషన్ మటుకు చాలా బాగుందబ్బా. ఆర్చర్డ్ 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 ట్రైల్. ఇక్కడ మళ్ళీ ఏవో క్రాన్బెర్రీ టైప్ ఇవేవో చిన్న చిన్నవి కూడా ఉన్నాయి భయ్య. ఎన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తున్నాయి దారిలో. ఒక బీర్మావ తప్ప. బీర్మావ కూడా వస్తే కొంచెం హ్యాపీ భయ్య. ఈ దారి చూస్తే మాత్రం నాకు అయితే ఏం గుర్తొస్తుందంటే సమ్మర్ హాలిడేస్లో గుంటూరుకి వెళ్ళే వాళ్ళము. ఎందుకంటే మా ఊరు గుంటూరే కాబట్టి అక్కడ మా ఇంటి నుంచి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక సేమ్ లైక్ 300-400 మీటర్స్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇట్లానే అడ్డదారిలో వెళ్ళేవాళ్ళం. ఈ దారి వస్తుంటే సేమ్ ఎగ్జాక్ట్ అదే దారి గుర్తొస్తుంది నాకైతే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ ఫీల్. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక డెడ్ ఎండ్. కాకపోతే ఇక్కడ నుంచి మంచిగా మనకి రివర్ వ్యూ అయితే కనిపిస్తుంది. వాటర్ ఫ్లో అంత ఎక్కువ లేదు కానీ ఉండుంటే కనుక చాలా బాగుండేది. కనిపిస్తుందా పాము? ఇదిగోండి. తోక కనిపిస్తుందా కింద? అదే పాము. చూసారా గాయస్, ఇక్కడ మనకి పాము కూడా కనిపించింది. కెనడాలో పాములు ఉండవంటారు కానీ ఇది సమ్ కైండ్ ఆఫ్ పాము. ఏం పాము కింద కమెంట్స్లో పెట్టండి. రాటిల్ స్నేక్ ఇది. చాలా ఫ్రెష్గా వాటర్, స్టోన్స్ చిన్న చిన్నవి. ఇది కదరా హైకింగ్ అంటే, ఇది కదా మనకు కావాల్సిందే. ఆర్చర్డ్ ట్రైల్ బోర్డు అయితే పెట్టేశాడు. హాఫ్ వే పాయింట్ అంటే ఇది 2 కిలోమీటర్స్లో 1 కిలోమీటర్ వచ్చినట్టు ఉన్నాం. అలా ఆర్చర్డ్ ట్రైల్లో నడుచుకుంటూ వస్తే మళ్ళీ సేమ్ అదే రివర్ వ్యూ. సో టైం మనం ఇప్పటికీ వచ్చేసి 2 hours అయింది హైక్ స్టార్ట్ చేసి. ఇప్పటికీ 5600 స్టెప్స్, అంటే ఆల్మోస్ట్ 5000 స్టెప్స్ అయితే నడిచాము ఇప్పటి వరకు. అమ్మ దోలు లేరిపోతుంది. ఇందాక వరకు మొత్తం ఆల్మోస్ట్ ఫ్లాటే ఉంది కానీ ఇప్పుడు సడన్గా ఒక్కసారి ఇట్లా పైకి ఉంది. అది ఎక్కువ వచ్చేటప్పటికి అమ్మ దోలు తీరిపోయింది అసలు. మనం ఇంకా ట్రైల్లో అయితే ఆర్చెస్ అయితే కనిపించలేదు. దానికోసం అని చెప్పి ట్రైల్లో వస్తే ఏమన్నావు? జిమ్లో ఎక్కుతావు. అది వేరు. మ్యాక్సిమం 800 feet to 1000 feet వరకు వెళ్తాం. ఇది రియల్ లైఫ్ సినారియో. A few moments later. మనమైతే ఇక్కడ పియర్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇలా వెళ్ళి ఇదంతా కవర్ చేసుకొని ఇక్కడ నుంచి మధ్యలో మనము ఈ ఆర్చర్డ్ ట్రైల్ అయితే పట్టుకొని ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఈ ఆర్చర్డ్ ట్రైల్ అనేది ఫినిష్ చేసాం. బట్ అన్లకి లైక్ మనకి ఆర్చర్డ్స్ అయితే కనపడలే. సో నెక్స్ట్ ఏ ట్రయల్ చేయాలనేది చూస్తున్నాము ఇక్కడ మ్యాప్. ఇక్కడ ఏదో గేమ్ లాగా ఉంది కదా, ఇది తిప్పితే ఏదైతే వస్తుందో పేరు చెప్తే మనోడు గెలుచుకున్నాడు. ఏమిచ్చారు? స్టిక్కర్ అవి ఇచ్చారు. ఆట ఆడితే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. విస్తా ట్రైల్. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఇటు వచ్చాం కదా, ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అయితే అవుతుంది. ఫుల్ ఎండ దంచేస్తుంది. క్లౌడీ అనుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నం కదా, కరెక్ట్ సూర్యుడు నెత్తి మీద ఉండడం వల్ల పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఫుల్ నీరసం వచ్చి ఆకలి వస్తుంది. మనమైతే నెక్స్ట్ వచ్చేసాం బేర్ హిల్ పార్క్ అంట. ఇక్కడ న్యాచురల్లీ ఫార్మ్డ్ పీక్ ఉంటుందంట. మొత్తము టొరాంటో డౌన్ టౌన్ అట్లానే రివర్ వ్యూ కనిపిస్తుంది అంట. ఇక్కడికి లైక్ మనము ఆ పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కార్లోనే వచ్చాం. యాక్చువల్గా ట్రైల్ చేసుకుంటూ కూడా రావచ్చు ఇక్కడికి, కానీ ఇప్పటికే ఓపిక లేదని చెప్పి డైరెక్ట్ కార్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ ఈ ట్రైల్ తీసుకోవాలి. ఈ ట్రైల్లో మేబీ ఒక 1/2 hour 1 hourలో ఫినిష్ చేసేయచ్చు. అక్కడ ఏదో బోర్డు ఉంది, చూద్దాం ఎటువైపు వెళ్తే ఏమొస్తుందా అని. సో ఇక్కడ బోర్డు కనుక చూసుకుంటే లుక్అవుట్ వచ్చేసి 1.2, సమ్మిట్ వచ్చేసి 1.5. సమ్మిట్ అంటే బేసిక్గా ఏం లేదబ్బా మన పీక్ అనమాట, ఇంకా దాని టాప్ పాయింట్. సో స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చాము. లుక్అవుట్ వచ్చేసి 700 meters, సమ్మిట్ అయితే 1 kilometer. స్ట్రైట్ అయితే ఈజియెస్ట్ అంట. అటు ఆర్ ఇటు వెళ్తే ఇంటర్మీడియట్ ట్రైల్స్ అంట అవి.
ఇటైతే లుకౌట్, ఇటైతే సమిట్. సో ఫస్ట్ అయితే మనం లుకౌట్ ఫినిష్ చేసుకొని సమిట్కి వెళ్దాం. ఇటువైపు వచ్చేసాం గాయస్. ఆల్మోస్ట్ 1.4 కిలోమీటర్స్, 1.24 లుకౌట్ పాయింట్ ఇన్ బేర్ హిల్ పార్క్. సో ఈ లుకౌట్ నుంచి సమిట్ స్ట్రైట్ మనం ఇటువైపు నుంచి వచ్చాము. సో ఇటువైపు వెళ్తే కనుక సమిట్ విచ్ ఇస్ 400 మీటర్స్ మన లాస్ట్ పాయింట్. ఇప్పటికీ అసలు దూలిరిపోతుంది. ఇంకా వాటర్తో మేనేజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ సమిట్ చూసుకొని వెళ్ళిపోదాం అబ్బాయి. ఇంకా అమ్మయ్య ఫైనల్లీ సమిట్కి అయితే వచ్చేసాం. ఇక్కడేవో బోర్డులు కూడా పెట్టున్నాయి. వెస్టర్లీ వ్యూస్ ఫ్రమ్ బేర్ హిల్ ఇట్లా ఏవేవో ఉన్నాయి ఇక్కడ. ఇవి అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని చదివేయండి ఇవన్నీ. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని పాయింట్స్ లాగా. ఇది ఈస్ట్ వ్యూస్ అంటే ఇవన్నీ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ అక్కడ సిఎన్ టవర్ ఉంది మనకి. ఇది జూమ్ లెన్స్ కాదు కాబట్టి అంత క్లియర్గా కనబడట్లా. మేబీ ఎడిటింగ్లో చూపించడానికి ట్రై చేస్తా. దీనమ్మ ఎక్కేటప్పుడేమో ఫుల్ సన్నీ, దిగేటప్పుడేమో క్లౌడీ. అదేదో ఎక్కేటప్పుడు క్లౌడీగా ఉంటే బాగుండేది, అటు ఇటు కాకుండా. సరే ఇంకేం చేయలేంలే కానీ ఇప్పుడు ఎక్కుదామంట, మళ్ళీ ఇంకోసారి ఎక్కుదామా? యా, సో ఇక్కడ బేర్ హిల్ పార్క్లో మన ఇదైతే అయిపోయింది లుకౌట్ అండ్ అట్లనే సమిట్. మళ్ళీ ఇంకొక 1.5 కిలోమీటర్స్ కిందకి దిగితే మన పార్క్ చేసిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. సో అమ్మ ఇప్పటికీ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పటికీ 10,400 స్టెప్స్ అయితే వేసాము. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ లైక్ 10,000 స్టెప్స్ విచ్ ఇస్ క్లోజ్ టు లైక్ 9 to 10 కిలోమీటర్స్ అనుకుంటా. అంత హైకింగ్ చేసాము ఈరోజు. స్టిల్ ఇంకా ఒక కిలోమీటర్న్నర అయితే నడవాలి. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే వచ్చేసాం బేర్ హిల్ పార్క్. అక్కడే ఉన్నాయి మన కార్ అయితే పార్క్ చేసి. సో టైం వచ్చేసి 2:15 అండ్ ఆల్మోస్ట్ 12,500 స్టెప్స్. ఈరోజు అయితే మనం 2-3 బాటిల్స్ ఫినిష్ చేస్తాం. సో అవే ఇక్కడ పడేయాలి. సో దేంట్లోకి వెళ్తుంది ప్లాస్టిక్ బాటిల్స్? బ్లూ రీసైక్లింగ్. ఓకే చలో గాయస్, మనం హైక్ అయితే ఫినిష్ చేసుకున్నాం ఈరోజు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:15 అవుతుంది. పొద్దున 10:15 స్టార్ట్ చేసాం. సో 4 hours వితౌట్ ఫుడ్. అంటే బేసిక్గా హైకింగ్ అంటే ఎవరు ఫుడ్ తినట్లే. సో వాటర్ తాక్కుంటే అట్లా ఆల్మోస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ అయితే హైకింగ్ చేసాము. సో మీకు ఒక కొత్త లొకేషన్ అయితే చూపించడం జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే వచ్చి ఇక్కడ ట్రయల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. మేమైతే లైక్ ఒక 3-4 ట్రయల్స్ చేసాము. ఇవి కాకుండా ఇంకా చాలా కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఇన్ కేస్ రోజంతా చేయాలనుకుంటే కనుక మీరు అవి అయితే చేయొచ్చు. So I think that's it for today's vlog guys. Hope you guys enjoyed it. See you in the next one.